ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ టమాటా కెచప్ చాలా ఎమ్మీగా ఉంటుంది కదా. ఒక్క ఫ్రెంచ్ ఫ్రైసే కాదు, ఏ స్టార్టర్ అయినా లేదా స్నాక్ అయినా టమాటా కెచప్తో సర్వ్ చేస్తే చాలా ఎమ్మీగా ఉంటాయి. అందులోనూ పిల్లలకు ఈ కెచప్ ఎంత బాగా నచ్చుతుందండి. ఇడ్లీ దోశల్లో కూడా వేసుకొని తినే పిల్లలు ఉంటారు. సో హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా, టమాటా కెచప్ని ఇంట్లోనే పెట్టేసుకుందాం. ముందుగా ఒక 1/2 కిలో టమాటోస్లో చిన్న చెక్క, లవంగం, మిరియాలు, 2 ఎండుమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయ్యాక ఒక 4 వెల్లుల్లిని కూడా వేసి వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోయి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పల్ప్ అంతా వచ్చేటట్లుగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి తీసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలానే 1 స్పూన్ వరకు పంచదారని కూడా వేసేసుకొని వాటర్ కంటెంట్ అంతా దగ్గరగా ఇంకిపోయి చక్కగా పేస్ట్ ఈ కలర్లో వచ్చిన తర్వాత చల్లార్చుకొని లాస్ట్లో ఒక నిమ్మ చెక్కను కూడా పిండేసుకున్నాం అనుకోండి, మనకి స్టోర్ ఉంటుందన్నమాట. అంతేనండి, తీయగా పుల్లగా కారంగా ఉండే మన టమాటా కెచప్ అనేది రెడీ అయిపోతుంది. ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని చక్కగా ఒక 2-3 మంత్స్ అయినా సరే మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చేయటం చాలా ఈజీ. ఈసారి టమాటా కాస్ట్ తక్కువ ఉండేటప్పుడు మనం కెచప్ని కూడా ఇలానే చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు.